హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ ఐటమ్ అండి. క్రిస్పీ బటర్ స్వీట్ కార్న్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. అంతేకాదు, మనం యాక్చువల్గా అయితే రెగ్యులర్గా స్వీట్ కార్న్ని మనం చక్కగా బాయిల్ చేసేసుకొని తినేస్తాం కదా. ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ ఐటమ్కి అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ కన్నా ఎక్కువ వాటర్ తీసుకోండి. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఇలా వాటర్ అనేది మనకు స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకుంటానికి అనమాట. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సుమారు ఒక 250 గ్రామ్స్ స్వీట్ కార్న్ని ఇలా ఒలిచి తీసుకుంటున్నాను. మనకి జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ ఇవి బాయిల్ అయితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. స్వీట్ కార్న్ అనేది ఈజీగా బాయిల్ అయిపోతుందండి, సాఫ్ట్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ వరకు సరిపోతుంది. అంతేకాదు, మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, ఒక జస్ట్ 4 to 5 మినిట్స్లో ఇలా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక బాండీ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కార్న్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. బాండీ హీట్ ఎక్కిన తర్వాత మనం స్వీట్ కార్న్ని ఫ్రై చేసుకుంటానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని, ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, దాన్ని ఒక బౌల్లో తీసుకొని, చాలా వేడిగా ఉన్నాయి కదా, సో ఈ స్టేజ్లోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ముందైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వరకు యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ అనేది ఈ స్వీట్ కార్న్కి మొత్తం పట్టాలన్నమాట. ఇలా ఒకసారి చక్కగా బాగా అప్లై చేసేసుకోండి. ఇన్ కేస్ ఏమన్నా సరిపోకపోతే కనుక ఇంకొక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా. సో నేనైతే ఇంకొక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసి మొత్తం ఈ స్వీట్ కార్న్కి అప్లై చేసేస్తున్నాను. సో ఇలా కనుక మీరు ఎగరేసుకున్నారంటే చక్కగా మనం యాడ్ చేసిన కార్న్ఫ్లోర్ అనేది ఈవెన్గా మనకి స్వీట్ కార్న్కి మొత్తం పడుతుంది. సో ఒకసారి ఈలోపు అది పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మనకి ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిపోయింది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ అప్లై చేసుకున్న స్వీట్ కార్న్ని ఒక 2 బ్యాచెస్గా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. చూస్తున్నాం కదా, ఫస్ట్ అయితే ఒక హాఫ్ పోర్షన్ వరకు చక్కగా ఆయిల్లో యాడ్ చేసుకోండి. చాలా ఈజీగానే అయిపోతాయండి డీప్ ఫ్రై. జస్ట్ ఒక 4 to 5 మినిట్స్కి మనకి చక్కగా స్వీట్ కార్న్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ స్వీట్ కార్న్ అనేవి ఫ్రై అయ్యాయో లేదో తెలియాలంటే మనకి ఇలా తిప్పుతున్నప్పుడు కొంచెం సౌండ్ వస్తాయంటే గలగలమని ఇలా మీకు తెలిసిపోతుంది. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోండి. మరీ ఎక్కువ ఉంటే కూడా మనకి మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి జస్ట్ ఒక 4 to 5 మినిట్స్కి మనకి చక్కగా సౌండ్ వస్తాయి క్రిస్పీగా. సో ఇలా మొత్తం తీసి మరొక బౌల్లో యాడ్ చేసుకొని మిగతా స్వీట్ కార్న్ కూడా ఇలా ఆయిల్లోకి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసి వీటిని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోండి. టోటల్గా ఒక 10 మినిట్స్ పడుతుంది ఈ డీప్ ఫ్రైకి. చూస్తున్నారు కదా, వీటిని కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మొత్తం మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మనకి చాట్ మసాలా, అలానే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. సో ఇలా పిండిన తర్వాత మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. మీకు ఇష్టమైతే కనుక ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చక్కగా ఈ విధంగా చక్కగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ మనకి స్వీట్ కార్న్ అనేది కొంచెం హీట్గానే ఉంటుంది కాబట్టి బటర్ కూడా చక్కగా కరిగిపోతుంది. అలానే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం టమాటోస్, ఆనియన్స్ చాలా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. ఇలా కొంచెం చక్కగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయినట్టేను మనకి క్రిస్పీ స్వీట్ కార్న్, బటర్ స్వీట్ కార్న్ అనేది. సో దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అండ్ క్రంచీగా క్రిస్పీ స్వీట్ కార్న్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా చాలా సింపుల్ అండి ప్రాసెస్ అనేది. అంతేకాదు, ఒకసారి చేసి పెట్టండి, మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బయట మనకి చాట్ మసాలా అనేది ఎలా టేస్టీగా ఉంటుందో ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, చాలా హెల్దీ కదా స్వీట్ కార్న్ అనేది. ఖచ్చితంగా ఒకసారి మీరు
తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే కనుక మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.